హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుడియాస్ వ్లాగ్స్. గుడ్ మార్నింగ్. టైం వచ్చేసి 10:30 అవుతుంది. సో ఇప్పుడే టీ తాగుతున్నాం వేడివేడిగా. హౌస్ క్లీనింగ్ అయితే అయిపోయింది. చూడండి చేసినాం. చూద్దాం మా అత్తమ్మ ఏం చేస్తుందో. టైం వచ్చేసి 10:30 అవుతుంది. మా అత్తమ్మ ఇలా ఇప్పుడు ఏం చేస్తుంది మనకి టిఫిన్ చూద్దాం. హాయ్ అత్తమ్మ, గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. ఏం ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుడియా వ్లాగ్స్. ఈరోజు ఏం లేదు వర్షం, ఇవి ఆలు బాయిల్ చేద్దాం. ఆలు పూరి కలిసి ఆలు బాయిల్ చేసి ఆయిల్ బాయిల్ చేసి పెట్టేసుకుందాం. నీళ్ళైతే పోసి పెట్టిన ఒక 2 ఆలు స్టవ్ 2 విజిల్స్ వచ్చేదాకా బాయిల్ చేసుకోవాలి. ఏం చేస్తున్నా అత్తమ్మ? ఆలు అయితే బాయిల్ అవుతుంది. ఇండియా చపాతీకా పూరియా? పూరి చేసి. ఓకే, ఊగా చపాతీ తింటుంది, మళ్ళీ చపాతీ అనిపిస్తుంది. సో ఇది మా కిచెన్ టూర్. పైన విషయంలో సామాన్లు అవన్నీ మొత్తం మా హోమ్ టూర్ కొంచెం కొంచెం చూపిస్తాను లైట్గా, మొత్తం కాదు. ఇది హోమ్ టూర్ అన్నారు, జస్ట్ లైక్ ఒక క్లిప్ అనుకో చూపిస్తాను. చూడండి, అది మా మరిది బెడ్రూమ్. ఇప్పుడే అతను కూడా లేచినాడు. అండ్ ఇది మా వాష్రూమ్ అనుకో. ఇది మా బెడ్రూమ్ అనుకో. పాప ఇంకా పడుకుంది. ఇది మా పాప బర్త్డే పోస్టర్. ఇది మా మామ అత్తమ్మ మా పాప బర్త్డేకి ఫ్రేమ్. అది మా అత్తమ్మకు ఫ్లవర్ వాజెస్ ఇట్లా ఇవంటే చాలా ఇష్టం. మా టీవీ చూడండి. మొత్తం ఇక్కడ చాలా ఉండే, ఫుల్ అసలు ఇక్కడ గ్యాప్ లేకుండా ఉండే. అన్నీ తీసేసేసి కొన్ని ఎక్కడెక్కడనో పెట్టినాం. అక్కడ పైన కొన్ని అక్కడ. పాప చిన్నగా ఉంది కదా, అవి అన్నీ పడేస్తుండే. సో అట్లా అనేసి పైన షిఫ్ట్ చేసినాం. అసలు ఇక్కడ ప్లేసే లేకుండా ఉండకపోతుండే, అన్ని ఫ్లవర్ వాజులు ఉంటుండే. ఇది మా పాప బర్త్డేకి వచ్చిన టెడ్డీ బేర్స్, గిఫ్ట్స్, ఇంకెక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు కొన్నాయి. ఇక్కడ చూడండి మా మామ ఫోటో. చూడండి మా సోఫాస్. రీసెంట్గానే ఉన్నాం. సోఫా కవర్స్ ఉన్నాయి కానీ మళ్ళీ కలర్ బాగుండే అని కొంచెం మీకు ఒకసారి మళ్ళీ రిటర్న్ మేము మళ్ళీ ఒక వ్లాగ్లో మా మామ కోసం నేను చెప్తాను. మా మామ కోసం డీటెయిల్గా ఏంది ఎట్లా మా మామ ఎట్లుంటుండే మాతోని అవన్నీ మీకు ఒక వ్లాగ్లో చూపిస్తాను. అది మా అత్తమ్మ ఫ్రీ ఉన్నప్పుడు మా అత్తమ్మతో తీస్తాను ఆ వ్లాగ్ మొత్తము. అప్పుడు మీకు అప్లోడ్ చేస్తాను. మా మామ కోసం మీకు చూపిస్తాను. ఇది మా పాప బర్త్డేకి ఈ పోస్టర్ 2 పోస్టర్స్ ఉన్నాయి. మా డ్రెస్సింగ్ టేబుల్. ఇవి రీసెంట్గానే ఉన్నాం. మా ఆయ తీసుకుంది, వాళ్ళ ఇంటి దగ్గర వస్తున్నారు అమ్మడానికంటే మా ఆయ తీసుకుంది మా కోసం. ఏదో లైట్గా చూపిస్తున్నాను, మళ్ళీ ఒకసారి డీటెయిల్గా ఒకరోజు చూపిస్తాను మొత్తం మీకు. హోమ్ టూర్ చేస్తాను ఒకరోజు. ఇక ఆనియన్ అంట మా అత్తకి. ఒక ఆనియన్ ఈ ఆలు కర్రీలో కావాలని చెప్పి చాలా అత్తమ్మా, స్మాష్ అయిపోతుంది. నార్మల్గా ఉంటే కాదు అత్తమ్మా. ఇది పూరికా, అది ఆలు కర్రీయా? ఇక అత్తమ్మ స్పూన్ వేడి పెట్టిన పూరికి కొంచెం ఆయిల్ అయితే చేసుకుంటున్నాను. కర్రీగా ఆలు కర్రీ. ఏమేమి వేసినత్తమ్మ అన్న? ఏం లేదు, ఆయిల్ వేసి పచ్చిమిర్చి, ఆనియన్, పచ్చిమిర్చి కొంచెం బ్రౌన్ కావాలి కదండి. మా పాప లేచిందండి. ఫైనల్గా అయితే పూరి అండ్ ఆలు కర్రీ అయితే రెడీ అయిపోయింది.
టేస్ట్ చేస్తాం ఇప్పుడు. సో ఇప్పుడైతే మనం పూరి అండ్ ఆలూ కర్రీ టేస్ట్ చేసేద్దాం. బాగుంది, తిను. తినది తను, అస్సలకి మనం బలవంతంగా పెట్టాలి. కొంతమంది పిల్లలు ఎట్లా తింటారంటే, మా పాప అయితే అస్సలు తినదు. అన్నీ మంచిగా ఉంటాయి మా పాప దగ్గర, తిండి దగ్గర ఒకటిలా యాడ్ చేస్తుంది. అస్సలు ఫ్రూట్స్ తినది, ఏం తినది. తన ఫేవరెట్ బనానా. హాయ్ సార్. సో ఇవాళ ఫ్రైడే, మా అత్తమ్మ ఇంటి ఉంటుంది కదా. సో మాకు ఇవాళ అదేంటి తలకాయ కూర వండుదామని లంచ్ అయినంత మాట తలకాయ కూర వండుదాంలే అన్నది. తలకాయ కర్రీకి షాప్కి వెళ్తున్నాము. మా మరిది ఇంకా మా ఆయన వీళ్ళిద్దరు తినరు. నాకు కీమా తింటారు, మా తలకాయ కాలు తింటారు. సో నాకు మాత్రం తలకాయ కర్రీ అండ్ మా మరిదికి మా ఆయనకి కీమా మామూలుగా. ఎండ కొడుతుంది, ఆమె తెల్లకుండా వద్దామని మేము వచ్చినాం బయటికి. కానీ ఆమె మెల్లగా ఫోన్ వచ్చేసినాము, ఫోన్ చూసుకొని ఉంది. బయటికి వచ్చేసేసింది, వాళ్ళ డాడీ వెళ్తాప్పుడు చూసేసింది. నేను బయటికి వచ్చేసిన, నన్ను చూడలేదు, వాళ్ళ డాడీ చూసేసి ఇక ఏడుస్తా సర్లే అనేసి. అయ్యా సరే ఒకసారి అక్కడికి వెళ్ళినాక చూపిస్తాను. సో మేము ఇక్కడ రెగ్యులర్గా అంటే ఇంటికాడ తీసుకుంటాం అనుకో మ్యాక్సిమం. కానీ ఎప్పుడన్నా ఇట్లా కొంచెం ఎక్కువ బోటీ అవన్నీ తీసుకోవాలంటే వీక్లో తీసుకోవాలంటే ఇక్కడికి వస్తాం. మనం వీకెండ్స్లో అయితే మా ఇంటి దగ్గర దొరికిపోతుంది అనుకో. వీక్లో తీసుకోవాలంటే మా ఇంటి దగ్గర దొరకదు కాబట్టి ఇక్కడికి వస్తాం. ఇక్కడ హోల్ వైట్ హౌస్ కనిపిస్తుందో అది షాప్. అత్తమ్మ ఏం లంచ్ అలా ఇంకో చెప్పినా కదండి మీకు ముందే, తలకాయ కర్రీ మాకు అండ్ మా మరిదికి మా ఆయనకి ఇది కీమా అవుతుంది. రైస్ ఉంది, ఇంకా కొంచెం ఎక్స్ట్రా అయితే పెడుతున్నాం. చూడండి కీమా అవుతుంది, తలకాయ కర్రీ అయితే అయిపోయింది. ఎప్పుడు చికెన్ తిని పోదు, వీక్లీ ఒక 2 times తలకాయ బోటి అని కూడా తినాలి. హెల్త్కి మంచిది. ఇంకా చికెన్ తింటే వేడవుతుంది. ఇప్పుడు ఎండాకాలం అసలే తినదు చికెన్. అవును అత్తమ్మ, చికెన్ అయినా ఎగ్స్ అయినా వేడి. ఈవినింగ్ స్నాక్స్ అయితే మాకు ఇప్పుడు కార్న్ అనమాట, స్వీట్ కార్న్ అత్తమ్మ బాయిల్ చేస్తుంది. అండ్ దిస్ ఇస్ చాయ్. మా అత్తమ్మ స్వీట్ కార్న్ బాయిల్ చేస్తుంది, చూద్దాం. సో ఫైనలీ ఫ్రైడే వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మా అత్తమ్మతో ఇవాళ డే అయితే గడిచిపోయింది. ఇంట్లో ఉంటే ఫాస్ట్గా గడిచిపోతుంది. అండ్ చూసి కదా మా బ్లాగ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్. సో మీకు ఈ డైలీ బ్లాగ్స్ కావాలంటే ఈ కమెంట్లో కమెంట్ చేయండి. మా హోమ్ టూర్ కావాలంటే కమెంట్లో కమెంట్ చేయండి. సో డైలీ బ్లాగ్స్ మీకు కావాలంటే కమెంట్ చేయండి అండ్ మా హోమ్ టూర్ కావాలంటే కమెంట్ చేయండి. ప్లీజ్ మీకు కమెంట్ సజెషన్స్ ఇవ్వండి, మేము అన్నీ మీకు డీటెయిల్గా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ పాప చూసినారా, మా ఆయన షాప్ నుంచి తనకేమో స్నాక్స్ తింటున్నాడు. టైం వచ్చేసి 9:30 అవుతుంది. తను ఇప్పుడు స్నాక్స్ తింటుంది. అండ్ ఇంకొకటి, మీరు లైక్ చేస్తలేరు, షేర్ చేస్తలేరు. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ప్లీజ్. కమెంట్ చేస్తేనే కదా మాకు తెలుస్తుంది మేము ఇలాంటి సజెషన్స్ తీసుకోవాలి, మేము ఇలాంటి మా వీడియోస్లో కొంచెం చేంజెస్ చేయాలి అనేసి. సో బాయ్, ఇవాళకైతే మా వీడియో ఇంతే, రేపు కలుస్తాం, బాయ్.